వైసీపీకి కోవట్లాగే మీరు పనిచేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది. మరోవైపు మీ సినిమా పైన పూర్తిగా సెన్సార్ కూడా పూర్తిగా కంట్రోల్ చేసిందని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఇది నిజమేనా? ఫస్ట్ మీ క్వశ్చన్, లోకేష్ని బయట తను ఎలా ఉంటాడో అలాగే చూపించాను సజెషన్ లేదు. ఇక వైసీపీకి నేను ప్రో జగన్ నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. వైసీపీకి నాకు సంబంధం లేదు. సార్ లోకేష్ పాత్ర కూడా కించపరిచేలాగా తీశారు. కించపరిచేలాగా కాదు, ఆయన బయట ఎలా ఉంటారో అదే తీశాను. నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను. బయట రెస్పాన్స్ మట్టికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక జోకర్ లా చూపించారని చెప్పేసి విమర్శిస్తున్నారు. బయట రివ్యూలో కూడా చాలా మంది జోకర్ అని వాళ్ళు అంటున్నారు. నేను అట్లా పవన్ కళ్యాణ్ కూడా తన క్యారెక్టర్ మామూలుగా బయట ఎలా మాట్లాడుతున్నా అదే చూపించాను. శపథం కంటిన్యూషన్ అవుతుంది కదా సినిమాకి, కంటిన్యూషన్. అవును. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపోని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు, వ్యూహం కావచ్చు లేకపోతే అంతకు ముందున్నటువంటి చాలా సినిమాలు కూడా మనం. సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీక్వెల్ తీసే అవకాశం ఏమైనా ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా? రైట్ నౌ టూ అర్లీ అండి. ఇప్పుడు ఈ సినిమాలో బిజీగా ఉన్నాం. వ్యూహం, శపథం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రెండు సినిమాలు కలిపి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళే వరకు అదే కథ ఎదుగుతాం. ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది. చాలా స్ట్రీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజుల్లో రిలీజ్ అవబోతుంది. సో విల్ అగైన్ మీట్ ఫర్ దట్ మీట్. అది ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలిగాం. సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే మానస గారు, భారతి గారి పాత్ర సూపర్గా చేశారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఆ కంట్రిబ్యూషన్కి. సినిమాకి ఏదైతే లాగ్ అనిపించినప్పుడు ఆ సీన్ కట్టే వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్ లేని ఇబ్బందులు అదేం లేదు. అది స్క్రీన్ ప్లేలోనే ఉండదు. స్క్రీన్ ప్లే ఈ సినిమా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సార్ మీరు కేక్ కట్ చేసేటప్పుడు కూడా సక్సెస్ మీరు కేక్ ని లోకేష్ గారి పేరు పెట్టి 23 సార్లు కట్ చేయడం అలాగే చూడాలి. అంటే వాళ్ళు 23 చాలా లక్కీ నెంబర్ కదా వాళ్ళకి. 23 లక్కీ నెంబర్ అండి. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 24 సీట్లు అడగడం దాని పట్ల మీరు రియాక్షన్? అదే అయిపోయింది. శబదంలో ఈ పొత్తుల గురించి ఏమైనా చూపించే అవకాశం ఉంటుందండి? లేదు.